హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా వీడియోస్ అనేది దీనిలో ఆన్పాస్ గురించి రావడం జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ వీడియోస్లో చేస్తూ ఉంటాను నేను, ఇవి ప్రమోట్ చేయడం. తర్వాత ఈరోజు హెల్త్ గురించి ఎస్పెషల్లీ ఈ వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని వేల కోట్లు వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మన డబ్బుల్ని మాత్రం తినలేము. సో ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆన్పాస్ వచ్చేస్తుంది కదా, ఎప్పుడో ఈరోజు కాకుండా, రేపు కాకుండా, 1 మంత్ కాకుండా, 2 మంత్స్ కాకుండా, 3 మంత్స్ కాకుండా మనకైతే ఆన్పాస్ వస్తుంది. చాలా అమౌంట్ అనేది ఆన్పాస్లో వస్తుంది, అది అందరికీ తెలుసు. ఆన్పాస్లో సక్సెస్ అనేది, మన యొక్క సక్సెస్ అనేది, మన లైఫ్ అనేది వండర్ఫుల్గా ఉండబోతుంది. మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నాము. కానీ ఇక్కడ చాలామంది సఫరింగ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. సో హెల్త్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళకి వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ వీడియో. ఎందుకంటే దీన్ని నేను బాగా కంప్లీట్గా స్టడీ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరు దయచేసి పూర్తిగా వినండి. వినడం ఒక ఎత్తు, నేను చెప్పిన ఫాలో చేయడం ఒక ఎత్తు, దాన్ని పాటించడం ఒక ఎత్తు. సో దయచేసి వినండి. సో ఇక్కడ ఫస్ట్ మనము మన ఆరోగ్యం మంచిగా కావాలంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేయడం జరిగింది గ్రౌండింగ్ అని. సో గ్రౌండ్ పైన మనము నేల మీద ఒక 1 అవర్ పాటు నడవాలి. సో ఎందుకోసం నడవాలనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నడవడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి భూమి ద్వారా చార్జ్ అనేది మనకు వస్తుంది. మన లోపల ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, అవన్నీ కూడా పోతాయి. ఫ్రీ రాడికల్స్ అంటే మన లోపల అనవసరమైనటువంటి పార్టికల్స్, మన బాడీలో ఉండకూడనటువంటి ఉండకూడని ఎలక్ట్రాన్స్ అనమాట అవి. సో వాటిని ఇది చేసేస్తుంది అనమాట, మన ఇంప్యూరిటీస్ని తీసేస్తుంది ఎలక్ట్రాన్స్. మన బాడీని లో ఈ ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే మన లోపల పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ అంతా కూడా ఈ గ్రౌండింగ్ వల్ల, ఈ యొక్క వాకింగ్ చేయడం వల్ల గ్రౌండ్ పైన మనకి ఇన్ఫ్లమేషన్స్ అంటాం కదా. ఇన్ఫ్లమేషన్స్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్స్ లాంటివి, తర్వాత పెయిన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో బాడీ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన లోపల ప్రతి కణంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది కొన్ని కణాల్లో ఈ ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల రియాక్షన్స్ జరిగి గడ్డలు ఫామ్ అయ్యి పెయిన్స్, తర్వాత రకరకాల సమస్యలని, తర్వాత ఎన్నెన్నో సమస్యలు మనం ఫేస్ చేస్తుంటాం ఓవరాల్గా. సో ఈ ఛార్జ్ని, ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ భూమి. అందుకోసం ఈ భూమి పైన మనం నడవాలి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఈ ప్రెస్ అవ్వడం వల్ల కాళ్ళు. సో ఇది మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు భూమికి కాంటాక్ట్ అయినరా, భూమిపై వాక్ చేసిండ్రా అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్న. దాని తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసిడిటీ ఆర్ ఆల్కలైనిటీ. అంటే మనము ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి, ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఎంతోమంది సరి అయిన ఆహారం తీసుకోకనే మనము ఈరోజు బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్, గ్యాస్ ట్రబుల్, మీరు ఏ సమస్య చెప్పినా, మీరు ఎన్ని రకాల సమస్యలు భూమి మీద ఉన్నాయో, దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆల్కలైన్. మనం అసిడిక్ ఫుడ్ తింటున్నాం, మనం అసిడిక్ వాటర్ తాగుతున్నాం. అసలు అసిడిక్ అంటే ఏంది, ఆల్కలైనిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనం ఆల్కలైన్ ఫుడ్, ఆల్కలైన్ వాటర్ తీసుకున్నట్లయితే మీరు చచ్చిపోయే వరకు మీ దగ్గరికి ఒక రోగం రమ్మని కూడా రాదు. ఇది నేను గ్యారంటీగా నేను ఒక బాండ్ పేపర్ని కూడా రాసిస్తాను మీకు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చెప్తాను నేను, అసిడిక్ నేచర్ అంటే ఏంటి, ఆల్కలైన్ నేచర్ అంటే ఏంటి చెప్తాను మీకు. అసిడిక్ నేచర్ అంటే యాక్చువల్గా pH వాల్యూ అంటారు. pH వాల్యూను బట్టి మనకు అసిడికా, అది ఆల్కలైనా అనేది చెప్తారనమాట. ఈ pH వాల్యూ అంటే ఏంటి అంటే, pH వాల్యూ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ pH అనేది ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో pH వాల్యూ 7 లోపల ఉండేదాన్ని, 7 ఉంటే ఆల్కలైన్ అంటారు. 7 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే యాసిడిక్ అంటారు. యాసిడిక్ అంటే యాసిడ్కి సంబంధించింది, అది మన బాడీకి హార్మ్ఫుల్ అనమాట. ఆ ఫుడ్ అనుకోండి, ఆ వాటర్ అనుకోండి, pH వాల్యూ లెస్ దెన్ 7 ఏదైతే ఉందో ఫుడ్ కానీ వాటర్ కానీ, దానివల్ల మనకు హార్మ్ఫుల్ అనమాట. మన యొక్క జీవన క్రియలకి, మన యొక్క హెల్త్కి హాని కలిగిస్తుంది అనమాట. అందుకే మనం చాలామంది చెప్తూ ఉంటారు ఆల్కలైన్ వాటర్ తాగండి, కంగన్ వాటరు,
తర్వాత రకరకాలుగా ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టి, ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుకోండి, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటున్నారు అతను. ఎందుకోసం అంటే చాలా వరకు మన జీర్ణక్రియలని, మన యొక్క బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. మన లోపల ఉన్నటువంటి ఆ ఫ్రీ రాడికల్స్ని, మన లోపల ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నటిజంని ఈ ఆల్కలైన్ వాటర్ అనేది క్లియర్ చేస్తుంది. దాని గురించి నేను కంప్లీట్గా డీటెయిల్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఈ pH వాల్యూ 7, అంటే 7కు మించి, 7 పైన గ్రేటర్ దాన్ 7 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్కలైన్ నేచర్లో ఉంటాయి. అయితే మనము ఈ pH వాల్యూ 7 అబోవ్ ఏమి ఉంటాయో, pH వాల్యూ లెస్ దాన్ ఏముంటాయో తెలుసుకుందాం. సో ప్యూర్ వాటర్ వచ్చేసి మనకు pH వాల్యూ మనకి 7 అనేది ఉంటుంది. మన వర్షం నీళ్ళు అంటారు కదా, వర్షం నీళ్ళకి 7 అనేది ఉంటుంది. కానీ 7 కంటే ఎక్కువనే ఉండాలి ఇంకా యాక్చువల్గా మనకు ఆల్కలైన్ వాటర్ అంటే. లెస్ దెన్ 7 ఉంటే మాత్రం అసిడిక్ నేచర్, లెమన్ జ్యూస్, వెనిగర్ ఇట్లాగా అనమాట. సో ఇక్కడ అసిడిటీ మీకు చెప్పాను, ఆల్కలినిటీ అంటే చెప్పాను. మనకు pH వాల్యూ 7 లోపల ఉంటే మాత్రం అసిడిక్ నేచరు, pH వాల్యూ 7 పైన ఉంటే మాత్రం ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ ఫుడ్ అని చెప్తారు దాన్ని. సో ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవాలి. సో ఆల్కలైన్ వాటర్లో కూడా pH వాల్యూ ఎంత ఉండేటట్టుగా తీసుకోవాలంటే 8 నుంచి 9 వరకు, pH వాల్యూ 8, 9 ఉండే వాటర్ని, ఫుడ్ని మనం తీసుకోవాలి. అవి తీసుకుంటేనే మనకి మన బాడీ అనేది తొందరగా రికవర్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నా ఈ ఆల్కలైన్ వాటర్ ద్వారా మనం రికవరీ చాలా స్పీడ్గా అవుతాము. సో ఇది ఎలా వస్తుంది ఆల్కలైన్ వాటర్ అంటే, ఇది మామూలుగా మనము ఒకప్పుడు బావుల్లో నీళ్ళు కానీ, వర్షపు నీళ్ళు కానీ, చెరువు నీళ్ళు కానీ తాగేవాళ్ళు. అందుకోసమనే ఈ మట్టిని టచ్ అయ్యి ఈ నదుల నీళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ మట్టి మీద, ఈ యొక్క రాళ్ళ మీద ఈ పారుతూ వచ్చినటువంటి వాటరు, జలపాతాలు అని ఇవన్నీ కూడా ఆల్కలైన్ వాటర్. ఎందుకంటే ఎప్పుడైతే రాక్స్, ఈ యొక్క మట్టి కణాలు దానిలో యాడ్ అవుతాయో అప్పుడు దానిలో కాల్షియం, మినరల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ మినరల్స్ ఉండేదే మనకు ఆల్కలైన్ వాటర్ అనమాట. అందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఉంటాయి. సో ఇవి కాకుండా మనకి ఆల్కలైన్ వాటర్ మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసుకోవాలనుకుంటే కొన్ని రకాలుగా నేను ఒకటి సజెస్ట్ చేయగలుగుతాను. నేను ఏంటంటే, ప్రకృతి వనం ప్రసాద్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్రకృతి వనం ప్రసాద్ ఆల్కలైన్ వాటర్ అని మీరు సెర్చ్ చేయండి. వాళ్ళు ఒక ఫిల్టర్ని ఇస్తున్నారు, ఆ ఫిల్టర్లో సున్నపురాళ్ళు, బొగ్గులు, తర్వాత ఒక లేయర్ శాండ్ అనేది ఉంటుంది. సో వీటి ద్వారా వాటర్ అనేవి కిందికి వచ్చి మనం ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఆ వాటర్లోనే మనకి అనేక రకాలైన మినరల్స్ ఉంటాయన్నమాట. దాని pH వాల్యూ మనకి నియర్లీ 8 to 9 వరకు ఉంటుంది. సో ఈ వాటర్ని మనం తీసుకోవాలి. తర్వాత ఇవి తీసుకోవడం వల్ల, ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల, ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, మన యొక్క మినరల్స్ అనేవి బాడీలో పెరుగుతాయి. మనకి న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా అందుతాయి బాడీకి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ యొక్క ఆల్కలైన్ వాటర్కి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి చెత్త, ఇంప్యూరిటీస్, ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ రాడికల్స్ అంటే అవి ఆ యొక్క కణాలు వేరే కణాలతో రియాక్ట్ అయిపోయి మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్, మన బాడీలో రకరకాల గడ్డల్ని, రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది ఈ ఫ్రీ రాడికల్. ఈ ఫ్రీ రాడికల్స్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యొక్క ఆల్కలైన్ వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని బయటికి పంపించేస్తాయి అన్నమాట. సో మన యొక్క డిహైడ్రేషన్ అంటాం కదా, డిహైడ్రేషన్ అంటే నీరసంగా ఉండకుండా మన యొక్క హైడ్రేషన్ లెవెల్ని పెంచుతుంది. మనము స్టామినా అంటారు కదా, ఆ స్టామినా పవర్ని పెంచుతుంది అనమాట ఈ యొక్క ఆల్కలైన్ వాటర్. తర్వాత బోన్ హెల్త్, మన బోన్ అనేది చాలా గట్టిగా అవుతుంది. చాలామంది కింద పడితే పుట్టుకుని విరిగిపోతుంటాయి బోన్స్, నరాల పట్టు లేదు అంటుంటారు, తర్వాత వీక్గా ఉంటారు. సో ఇవన్నీ ఇష్యూస్ చాలా ఉంటాయి. బాడీ స్ట్రెంగ్త్ ఉండదు, బాడీ షేక్ అవుతూ ఉంటుంది. చాలామందికి బోన్స్ వీక్గా ఉంటాయి, ఏ పని చేసినా చేయలేరు. సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా గట్టిగా అవుతుంది. తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే ఎస్పెషల్లీ ఫర్ స్టమక్లో చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్స్, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల న్యాచురల్గా మనకు స్టమక్, ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టకు సంబంధించిన రోగాలన్నీ మాట మాయమైపోతే చాలా స్పీడ్గా ఇది ఉంటుంది అనమాట ఈ వాటర్ వల్ల. సో ఇది వాటర్కి సంబంధించిన విషయాలు. ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తాగే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో, మన బయట దొరికే మినరల్ వాటర్ అవి కాదు. యాక్చువల్గా మనం ఖచ్చితంగా ఫిల్టర్స్ తీసుకోవాలి అని చెప్పి ప్రకృతి వనం ప్రసాద్
తర్వాత ఆల్కలైన్ వాటర్ని కొట్టండి, అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి. కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి తీసుకోవాలి ఆల్కలైన్ వాటర్ కోసం, ఎలా తయారు చేసుకోవాలని కూడా చెప్తాను నేను. సో మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు. శాండ్, తర్వాత సున్నపురాళ్ళు, బొగ్గులు వేసుకొని ఒక లేయర్ ఫామ్ చేసి అందులో పైన వాటర్ వేసి కిందికి ఫిల్టర్ అయ్యేటట్లుగా వాటర్ తీసుకొని మీరు తాగొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఆల్కలైన్ వాటర్ అది. సో హయ్యర్ న్యూట్రియంట్ కంటెంట్, మనకు ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు వాటర్ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాము. మనం భూమికి కాంటాక్ట్ అయితే ఏమో ఫలితాలు నేర్చుకున్నాము. ఇప్పుడు మనము ఆల్కలైన్ వాటర్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఫుడ్ని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఇక్కడ రా ఫుడ్ మనం యాడ్ చేసుకోవాలి. రా ఫుడ్ అంటే ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందో అలా ఆ విధంగా మనం ఫుడ్ తీసుకోవాలి. మనము ఇప్పుడు టేస్ట్కి అలవాటు పడిపోయినాం, మంచిగా వంట చేసుకుంటున్నాం, మసాలాలు, ఆయిల్, ఉప్పు, కారం వేసుకొని మనం తింటున్నాం కదా, ఇదంతా కంప్లీట్లీ యాసిడ్ ఫుడ్. గుర్తుపెట్టుకోండి, యాసిడ్స్ అంటే ఏంది, pH వాల్యూ 7 వాటిని యాసిడ్ ఫుడ్ అంటారు. సో మనకు వచ్చే రోగాలు 99% ఎందుకు వస్తున్నాయంటే యాసిడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి. కనుక ఇక్కడ రా ఫుడ్ యాడ్ చేసుకోవాలి. రా ఫుడ్ అంటే డైరెక్ట్గా నేచర్ ఏ విధంగా ఇచ్చిందో అలాంటి ఫుడ్ని మనం తీసుకోవాలి. ఫ్రూట్స్ అనుకోండి, స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు అనుకోండి, సీడ్స్ అనుకోండి, గింజలు అనుకోండి, ఇవి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మనం తీసుకోవాలి. దాన్నే రా ఫుడ్ అంటారు. రా ఫుడ్ అంటే అక్కడ ఏ రకమైనటువంటి వంటకాలు ఉండవు, వంట అనేది ప్రాసెస్ చేయరు, వంట అనేది ఉండదు, ఉడికించిన పదార్థాలు కాదు. ఎప్పుడైతే రా ఫుడ్ని మనం యాడ్ చేసుకుంటామో అది కూడా ఆల్కలైన్ ఫుడ్ అవుతుంది. దానికి కూడా ఆల్కలైన్ నేచర్ అనేది ఉంటుంది ఆ ఫుడ్కి. సో ఆ ఫుడ్ని ఇప్పుడు మనం ఆల్రెడీ యాసిడ్ ఫుడ్ తింటూ ఉన్నాం. యాసిడ్ ఫుడ్ తినడం వల్లనే, ఆ యాసిడ్ వాటర్ తాగడం వల్లనే అనేక రకాల సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ రా ఫుడ్, ఈ ఆల్కలైన్ వాటర్ని తీసుకుంటామో అప్పుడు మీ జీవితం చాలా స్పీడ్గా రోగాల నుంచి బయటపడతారు. ఇది రాసి పెట్టుకోండి బుక్లో. సో రా ఫుడ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలంటే మనము ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, తర్వాత రకరకాలుగా ఉంటాయి, తినాలి డైరెక్ట్గా మనం పీసెస్ తీసుకొని. అట్లీస్ట్ మనం ఈ యాసిడ్ ఫుడ్ తిన్నా కానీ ఇది ఆల్రెడీ మనం తింటున్నాం కదా, సో నైట్ కానీ మార్నింగ్ కానీ ఒక పూట రీప్లేస్ చేసి ఆ యొక్క పూట మనము ఈ యొక్క రా ఫుడ్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏమేమి తినొచ్చు, ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చు. ప్లస్ మన కూరగాయలలో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, దోసకాయ కానీ, రకరకాలుగా ఉన్నాయి, బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, రకరకాల ఏవైతే తినగలుగుతామో అవి తినాలి. సో రకరకాల జ్యూసెస్ కూడా డైట్స్ ఉన్నాయి. ఇప్పుడు రామచంద్ర అని చెప్పేసి ఒక అతను మంచి డైట్ ఇవ్వడం జరిగింది. రకరకాల కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ జ్యూస్ చేసుకొని తాగడం, అందులో నిమ్మకాయ పిండుకోవడము, తర్వాత రకరకాల జ్యూసెస్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తినలేకపోయిన వాళ్ళు తింటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. మళ్ళీ మనం జ్యూస్ చేస్తే ఏమైతుందంటే అందులో పిప్పి చాలా ఎగిరిపోతుంది, అందులో ఫైబర్ ఎగిరిపోతుంది. సో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క బాడీకి. డైరెక్ట్గా మనం రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది మనకు బాగా వస్తుంది కాబట్టి బ్యాక్టీరియా అనేది మన లోపల తయారవుతుంది. అది పొట్టకు సంబంధించిన రోగాలు, రకరకాల సమస్యలని నుంచి మనల్ని బయటపడేస్తుంది. సో ఈ రా ఫుడ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు రా ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎలాంటి నేచర్ ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే దాన్ని రా ఫుడ్ అంటారు, అంతే, ఉడికించకుండా. దీన్ని మనం ఒక 40 to 50% మన డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవాలి. 50% మీరు వండిన పదార్థాలు తిన్నా, 50% మీరు ఈ రా ఫుడ్లోకి వెళ్ళాల్సిందే. దెర్ ఈస్ నో ఆప్షన్. మీరు రోగాల నుంచి బయటపడాలి అంటే దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మీరు రోజు గ్రౌండింగ్ అవ్వాలి, మీరు రోజు ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ తాగాలి, రోజు రా ఫుడ్ తినాలి. అర్థమవుతుందా? అంత డేంజరస్ సిచ్యుయేషన్స్ మన యొక్క వాతావరణంలో, అలాంటి అట్మాస్ఫియర్లో మనం పెరుగుతూ ఉన్నాము. సో ఈ యొక్క రా ఫుడ్ తినడం వల్ల హయ్యర్ న్యూట్రియంట్ కంటెంట్ దొరుకుతుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదు, మనలో ఇన్ఫెక్షన్స్ కానీ, మనలో ఉన్నటువంటి ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలు మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయో, ఇన్ఫ్లమేషన్స్, తర్వాత గడ్డలు ఫామ్ అవుతుంటాయో వాటిని ఆపేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే బాడీని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. కంప్లీట్గా ఆక్సిజన్ని ప్రతి భాగానికి, ప్రతి కణానికి అందజేస్తుంది. సో మన యొక్క డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. రకరకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది, కాన్స్టిపేషన్, తర్వాత పైల్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే యాసిడ్ ఫుడ్. సో మీ యొక్క డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది,
మీ యొక్క ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, మీ వెయిట్ని మేనేజ్ చేస్తుంది. ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉండరు, అట్లని తక్కువ వెయిట్ ఉంటారు. తర్వాత హైడ్రేషన్, ఈ రా ఫుడ్ తినడం వల్ల మీ స్టామినా అనేది పెరుగుతుంది, చాలా అద్భుతమైన స్టామినా మీకు వస్తుంది. తర్వాత లాస్ట్ విషయం ఒకటి ఏంటంటే సన్లైట్. అంటే సూర్యుడిని మనము భగవంతునితో సమానంగా పోల్చడం జరిగింది, కానీ సూర్యుని పట్టించుకోవడం లేదు, అసలు ఎండకే ఉండడం లేదు. అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు కూడా ఎండకు ఉండరు చాలామంది. సో నేను ఒక మంచి సజెషన్ ఇస్తాను మీకు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, సన్సెట్ ఏవైతే టైమ్స్ ఉన్నాయో ఈ టైంలో మనము మన బాడీ అనేది ఎక్స్పోజ్ అవ్వాలి సన్కి. ఎందుకంటే ఆ టైంలోనే ప్రాణ రిలీజ్ అవుతుంటుంది సన్ నుంచి. ఆ సన్సెట్ సమయంలో, సన్ రైజ్ సమయంలో, సూర్యోదయము, సూర్య అస్తమం టైంలలో సూర్యుని ద్వారా ప్రాణశక్తి రిలీజ్ అవుతుంది. సూర్యుని వల్లనే ఈ యొక్క భూమి పైన 84 లక్షల జీవరాశి బ్రతికి ఉంది. సూర్యుడు లేకుంటే ప్రాణము, జీవమే లేదు. కనుక సూర్యుడిని మనము సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. లేదా సన్ని మనం సూర్యాస్తమం టైంలో చాలా తక్కువ కాంతితో వెలుగుతూ ఉంటాడు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు, 20 మినిట్స్ పాటు డైరెక్ట్గా చూడగలిగితే ఇంకా బెటర్. లేదు అంటే నేను చూడలేను అంటే ఎండకి అట్లా కూర్చోవాలి మీరు ఒక 1 అవర్ పాటు కూర్చోవాలి. సో అలా కూర్చోవడం వల్ల మనకేంటి బెనిఫిట్, సన్లైట్కి మనం ఉండడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఒకవేళ మీరు సన్ని చూస్తే డైరెక్ట్గా సూర్యాస్తమం, ఉదయంలలో మీరు చెప్పులు వదిలి గ్రౌండ్కి మీ కాలు టచ్ అయ్యి ఉండి మీరు చూడాలి. ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ చూడొచ్చు. ఎందుకంటే సన్ చాలా తక్కువ లైట్తో వెలుగుతూ ఉంటుంది కాబట్టి చూడవచ్చు డైరెక్ట్గా. సో మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు ఎండలో ఉండడం వల్ల, సూర్యోదయం టైంలో మనకి విటమిన్ డి అనేది అద్భుతంగా దొరుకుతుంది. ఈరోజు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలామంది రకరకాల సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. సో ఇది ఏం చేస్తుందంటే మన యొక్క మెంటల్ హెల్త్ని, ఈ యొక్క సన్లైట్ అనేది మన యొక్క మెంటల్ హెల్త్ని, మన యొక్క మూడ్ని పెంచుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సన్లైట్ మీ లోపలికి వెళ్తే అది మీ లోపల ఉన్నటువంటి డిప్రెషన్ని, యాంగ్జైటీని, మీ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, డిప్రెషన్, యాంగ్జైటీ, రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీ యొక్క సీజనల్ డిసీజెస్ ఏమైతే ఉన్నాయో, వైరల్ ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, జలుబు కానీ, ఇవన్నీ కూడా ఈ సీజనల్గా వచ్చేటటువంటి వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి సన్కు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. డైలీ ఒక 1 అవర్ పాటు మాత్రమే. సో మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్గా చాలామంది నేడుస్తూ ఉంటారు, వీక్ అవుతూ ఉంటారు, రకరకాల ఇదిగా ఉంటుంది కదా. మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళు కూడా సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, లేదా సన్ని చూడడం ప్రాక్టీస్ చేయండి. చెప్పులు లేకుండా గ్రౌండ్కి కాలు టచ్ అయ్యి మీరు చూడాలి, చూస్తే ఒక 10 మినిట్స్ పాటు, 10-15 మినిట్స్ పాటు. తర్వాత ఈ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఇంకేంటి బెనిఫిట్ అంటే, ఇంకా మన యొక్క స్లీప్, మనకు చాలా అద్భుతంగా మంచిగా నిద్ర పడుతుంది అనమాట. సో చాలా చాలా లాభాలు అనేవి ఉన్నాయి. మనం చాలా ఎండనే కదా దానిలో ఏముంది అనుకుంటున్నాం, కానీ చాలా ఉందన్నమాట. సో ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ అనే ఈ యొక్క ఎంజైమ్ మన లోపల ఏం చేస్తుందంటే స్లీప్, మనకు మంచి నిద్రను ఇస్తుందన్నమాట. సో వెయిట్ కూడా మీ యొక్క బాడీలో మేనేజ్మెంట్ అవుతుంది. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఎంత ఉండాలనో అంతకు వెళ్ళిపోతారు అనమాట. స్కిన్ హెల్త్, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. ఏమైనా పుండ్లు ఉండి కూడా మనకున్న ఉంటాయి, చాలామంది షుగర్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క సన్లైట్ చాలా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సెల్స్ క్యాన్సర్, ట్యూమర్స్ ఏమైనా ఉంటాయి కదా, క్యాన్సర్ రాకుండా కూడా పనిచేస్తుంది. ఈ యొక్క సన్లైట్ వల్ల మనకి ఏమవుతుందంటే క్యాన్సర్ ప్రివెన్షన్, చాలామందికి క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ ఉంటుంది. ఫర్దర్గా మీకు క్యాన్సర్ రాదు. విటమిన్ డి మీ లోపల వస్తుంది కాబట్టి విటమిన్ డి వల్ల ఫ్యూచర్లో మీకు క్యాన్సర్ రాదు. ఈ విటమిన్ డి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి మీ బాడీలో. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కార్డియోవాస్క్యులర్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే రకరకాల స్ట్రోక్స్ వస్తున్నాయి, మన యొక్క హార్ట్ స్ట్రోక్స్. ఈ హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. ఎందుకంటే ఈ యొక్క సన్లైట్ మన లోపల న్యూట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. న్యూట్రిక్ ఆక్సైడ్ వల్ల మన యొక్క హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది, మన యొక్క స్ట్రోక్స్ని ఆపేస్తుంది. సో తర్వాత ఇంకొక విషయం ఎయిర్. నేను భూమి గురించి చెప్పడం జరిగింది, వాటర్ గురించి చెప్పడం జరిగింది, ఫుడ్ గురించి చెప్పడం జరిగింది, సన్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాలి గురించి చెప్తున్నాను. 5th వన్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్.
అట్లీస్ట్ మనం తీసుకునే గాలిలో ఏమేమి ఉండాలి అంటే 2 రకాలు అవసరం మన గాలిలో మనకి ఏమేమి ఉంటాయి? ఆక్సిజన్ ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి వేరు, ఆక్సిజన్ వేరు. చాలామంది ఆక్సిజన్ ఉంటే సరిపోతుంది కదా అంటుంటారు. కాదు, మన ముక్కు ద్వారా మనం పీల్చుకునే గాలిలో ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అంటారు. సో విశ్వశక్తి ప్లస్ ఆక్సిజన్ అనేవి 2 ఉంటాయి. సో మనము ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కానీ ఇంకా మామూలుగా హైదరాబాద్ అనుకోండి, వేరే పొల్యూటెడ్ ఏరియాలో మనం ఆక్సిజన్ ఉండదు, ప్రాణశక్తి ఉండదు, 2 ఉండవు. అందుకే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకు కావాల్సింది ఆక్సిజన్ ప్లస్ ప్రాణ. సో ఈ 2 ఉండే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయంటే చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రాణ ప్లస్ ఆక్సిజన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఆ యొక్క గాలిని జస్ట్ తీసుకోవడం వల్లనే, నేను ఏ ప్రాణాయామం చెప్పడం లేదు, ఎలాంటి రకాల మెడిటేషన్స్ చెప్పడం లేదు. అది ఎప్పుడైతే మనకి వెళ్తుందో మన ముక్కుల ద్వారా, ఈ ప్రాణ ప్లస్ ఆక్సిజన్, మీకు చాలా రకాల రోగాలు మటుమాయమవుతాయి. అందుకే చాలామంది పల్లెటూరులో ఉండేవాళ్ళు, ఈ అడవి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు హెల్తీగా ఉంటారు. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ ప్రాణ. ఈ ప్రాణశక్తి వాళ్ళకు గాలి ద్వారా పుష్కలంగా అందడం వల్ల వాళ్ళు బలంగా, పటిష్టంగా ఎలాంటి రకాల రోగాలనైనా హీల్ చేసే కెపాసిటీ ఈ యొక్క గాలికి ఉంటుంది. ఈ యొక్క అడవి గాలికి, ఈ యొక్క నేచర్లో ఉండే గాలికి ఉంటుంది. రకరకాల సమస్యలు అసలు చాలా అద్భుతంగా, చాలా స్పీడ్గా, ర్యాపిడ్గా మన బాడీని హీల్ చేసే కెపాసిటీ గాలికి ఉంది. అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour పాటు మీరు అలాంటి గాలిని తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఏరియాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, మీరు అట్లీస్ట్ ఒక పార్క్ వెళ్ళడము కానీ, నేచర్కి వెళ్ళి అక్కడ కూర్చోవడము కానీ చేస్తుండాలి. ఆ గాలిని మీరు అట్లీస్ట్ ఒక 1 hour పాటు తీసుకోవాలి, ఒక 1/2 hour పాటు, 1 hour పాటు. ఈ 5 ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో మీరు బ్రతికి ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఏవేవి అని, ఎర్తింగ్ అంటే గ్రౌండ్పై మనం వాక్ చేయడం, అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour. తర్వాత ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం, తర్వాత ఆల్కలైన్ ఫుడ్, రా ఫుడ్ని తీసుకోవడం, తర్వాత సన్లైట్కి ఎక్స్పోజ్, తర్వాత సరైన గాలి తీసుకోవడం. ఈ 5 ఎవరైతే చేస్తారో బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు చాలా హాయిగా బతుకుతారు. రాసి పెట్టుకోండి బుక్లో, మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే. ఇంకొకటి ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక బిట్కాయిన్కి సంబంధించి ప్రమోట్ చేయడం జరిగింది. సో బిట్కాయిన్ ఎర్నింగ్ చేయాలనుకున్న వాళ్ళు, మనం జస్ట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే బిట్కాయిన్ ఎర్న్ చేసుకోవచ్చు. డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ప్లాట్ఫామ్, అది చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి, బిజినెస్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, తర్వాత ఆరోగ్యంగా ఉండండి. ఆన్పాసివ్లో మనం చాలా అద్భుతమైనటువంటి లైఫ్ చూడబోతున్నాం. ప్రస్తుతానికి మనం జాగ్రత్తగా మన హెల్త్ని, మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్ని మనం మెరుగుపరుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.